హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, ఈరోజు మరొక కథతో మీ ముందుకి వచ్చేసాను. మరి నేను కూడా మీతో పాటు కథని తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో మనం ఈరోజు తెలుసుకోవాల్సిన స్టోరీ ఏంటంటే ఎవరు గొప్పవారు అన్న దాని గురించి తెలుసుకుందామా మరి. ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నారా? మొట్టమొదటిగా చూసిన వారైతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కమెంట్ చేయండి ఎలా ఉంటున్నాయి అనేది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఎవరు గొప్పవారో తెలుసుకుందామా ఈరోజు? ఓకే. ఒకసారట ఒక అందమైన ఆహ్లాదమైన వసంతంలో ఒక అడవిలో ఒక దేవదారు చెట్టు ఉంది. ఆ దేవదారు చెట్టు వికసించినటువంటి ఎర్రని గులాబీని చూసి, ఎంత అందమైన పువ్వు, నేను కూడా నీకులా అవ్వాలని ఉంది అని అన్నదట ఆ దేవదారు వృక్షం గులాబీని చూసి. అప్పుడు మరి ఇంకా గులాబీ ఏం చెప్పిందప్పుడు? నేను అనుకుంటున్నాను నేనన్నింటికంటే అందమైన మొక్కని అని అన్నదట ఆ గులాబీ దేవదారు వృక్షంతో. ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వట తలను పైకెత్తి గులాబీతో పాటు ఇంకా అందమైన మొక్కలు చాలా ఉన్నాయి అని చెప్పిందట. గులాబీయే కాదు, గులాబీతో పాటు ఇంకా ఎన్నో మొక్కలు, అందమైన మొక్కలు చాలా ఉన్నాయని ప్రొద్దుతిరుగుడు పువ్వు తలపైకెత్తి చెప్పిందట. అప్పుడు అహంకారంతో ఉన్నటువంటి గులాబీ అట పక్కనే ఉన్నటువంటి ముళ్ళతో కూడిన బ్రహ్మజముడు మొక్కను చూస్తూ, ఏమిటి వికారమైన మొక్క అన్నదట. ఎవరిని చూసి అన్నది? బ్రహ్మజముడు మొక్కను చూసి, ఏమిటి ఈ వికారమైన మొక్క అని అన్నదట. అప్పుడట దేవదారు చెట్టు బ్రహ్మజముడు యొక్క ముళ్ళను గులాబీ ముళ్ళతో పోల్చేసరికి గులాబీ అట విరుచుకుపడిందట. ఓకేనా? దేవదారు చెట్టు బ్రహ్మజముడు ముళ్ళను గులాబీ ముళ్ళతో పోల్చేసరికి ఆవిడకి కోపం వచ్చేసి గులాబీకి విరుచుకుపడిందట. బ్రహ్మజముడు గులాబీ పక్కపక్కనే ఉన్నాయి. అయితే బ్రహ్మజముడు పొరుగున ఉండటానికి గులాబీ అట ఆవేశంతో రగిలిపోయి కోపముతో తన వేళ్లను బ్రహ్మజముడు నుండి దూరంగా తరలించడానికి ప్రయత్నించిందట. ఓకేనా? అంటే తను ఆ బ్రహ్మజముడు పక్కన ఉండటానికి ఇష్టపడక కొంచెం దూరంగా వెళ్ళాలని అనుకుందట. కానీ అది సాధ్యం కాలేదట. గులాబీకి బ్రహ్మజముడు చెట్టు నుంచి దూరంగా వెళ్ళటానికి సాధ్యపడలేదట. అయితే ఈలోపు వసంతం అనేది గడిచిపోయిందట. వసంతకాలం గడిచిపోయింది. ఇక వేసవి రోజులు వచ్చేసాయి. వేసవి రోజుల్లో ఏమవుతోంది? వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయి. వర్షాలు లేకపోవటంతో మొక్కలకు మరియు జంతువులకు అవసరమైనటువంటి నీరు, అంటే జీవించటానికి సరిపడేంత నీరు దొరకటము కష్టంగా మారిపోయిందట. ఓకేనా? వేసవి వచ్చేసరికి వాటికి అవసరానికి తగ్గటువంటి నీరు లభించటానికి చాలా కష్టంగా ఉందట, కష్టతరంగా మారిపోయింది. అయితే ఒకసారట వాడిపోయిన గులాబీ అట, మరి మనకి నీరు దొరకనప్పుడు ఏమవుతాయి? వాడిపోతాయి కదా మొక్కలు. అయితే వాడిపోయినటువంటి గులాబీ అట పిచ్చుకలు తమ ముక్కులతో, పిచ్చుకలు ఉంటాయి కదా చిన్నటువంటి పిచ్చుకలట, వాటి ముక్కులతో అట బ్రహ్మజముని మొక్కలోకి గుచ్చి ఉంచి తరువాత ఆహ్లాదకరంగా ఎగిరిపోతూ ఉన్నాయట. అది చూసిందట.
వాడిపోయినటువంటి గులాబీ ఆ బ్రహ్మజముడు యొక్క మొక్కలోకి గుచ్చి కొంచెం సేపటి తరువాత ఆహ్లాదకరంగా ఎగిరిపోవటం ఇది చూసి గులాబీ కట అసలు ఏమీ అర్థం కాలేదట. ఏంటి ఇది, ఎందుకు ఇలా చేస్తున్నాయి పిచ్చుకలు అని తనకి ఏమీ కూడా అర్థం కాలేదట. మరి అప్పుడు ఏం చేస్తోంది గులాబీ? తనకి ఏమీ అర్థం కాక అప్పుడు దేవదారు వృక్షం ఉంది కదా పక్కన, ఆ దేవదారు చెట్టు అట దానికి అర్థం ఏమిటి అనేది వివరించి చెప్పిందట. ఏమని చెప్తోంది మరి దేవదారు వృక్షం? పక్షులకు బ్రహ్మజముడు నుండి నీరు వస్తుంది, పక్షులకు బ్రహ్మజముడి నుంచి నీరు వస్తుంది. అది బాధిస్తుంది, కానీ అది ఆ బ్రహ్మజముడికి ముళ్ళుంటాయి కానీ అది బాధిస్తుంది, కానీ బ్రహ్మజముడు పక్షుల బాధను చూడటం ఇష్టపడదు. అంటే పక్షులు పాపం వేసవి కదా, మరి నీరు దొరకకపోవటంతో అవి దాహం వేస్తూ చాలా ఇబ్బంది పడతాయి కదా. ఆ బాధనట ఆ బ్రహ్మజముడు మొక్క ఆ పక్షులకి ఆ బాధ కలగటము అది చూడలేకపోయిందట. చూడటము తనకు అసలు ఇష్టపడదట. ఓకేనా, ఇష్టపడదు అని చెప్పిందట. అంటే ఆ యొక్క పక్షుల దాహాన్ని ఈ బ్రహ్మజముడు అనేది తీరుస్తుంది. అయితే అలా దేవదారు వృక్షం బ్రహ్మజముడు యొక్క వృక్షం గురించి వివరించి చెప్పేసరికట గులాబీ అట సిగ్గుతో తలదించుకుంది. అంటే అది ఆ పక్షుల యొక్క దాహాన్ని తీరుస్తుంది కదా. మరి గులాబీ ఏమన్నది బ్రహ్మజముడిని? ఏంటి ఈ వికారమైన మొక్క అని తనని హేళన చేసింది కదా. తన నుంచి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నించింది కదా, అవునా? సో తను ఇతరుల పక్షుల యొక్క దాహాన్ని తీరుస్తుంది అని దేవదారు వృక్షం వివరించి చెప్పేసరికి తను సిగ్గుతో తల వంచుకుందట గులాబీ. మరి మనం ఇందులో తెలుసుకున్నటువంటి నీతి ఏమిటంటే, రూపాన్ని బట్టి ఎప్పుడూ ఎవరిని కూడా అంచనా వేయరాదు. ఓకేనా, రూపాన్ని బట్టి ఎప్పుడూ ఎవరిని కూడా అంచనా వేయరాదు. ఓకేనా, ఏమంటారు మరి? అంతే కదా. ఎంత గొప్పతనం! ఎవరు ఇందులో గొప్పవారు? ఎవరికి వారే గొప్పవారు. అందరూ గొప్పవారే కదా. ఎవరిని కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు. ఇక్కడ అందరూ సమానమే. ఓకేనా, ఇందులో మరి ఇప్పుడు ఎవరు గొప్పవారంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేము. అందరూ గొప్పవారే, అవునా కదా? ఏమంటారు మరి? ఎప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి కథను మన యొక్క మనసులో ఉంచుకొని ఆ విధంగా ఆచరించాలి. మరి ఇప్పుడు మన క్లాస్లో మన తోటి స్నేహితులు ఉంటారు, అవునా కదా? ఎప్పుడైనా కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఓకేనా, నేను గొప్ప అని అనుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం అనేది ఉంటుంది. అంటే ఒక పనిలో ఒకరు చాలా బాగా నేర్చుకోగలుగుతారు, ఇంకొక పనిలో బాగా చేయగలుగుతారు. ఒకరు చేసిన పని ఇంకొకరు చేయలేరు, అవునా? ఒకళ్ళు అంటే ఇప్పుడు మనకి చూడండి, మనకి క్లాస్లో చెప్పే టీచర్స్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు ఉంటారు. అంటే అందులో వారు చాలా బాగా ప్రావీణ్యాన్ని సంపాదించారు కదా. అందుకే మనకి అర్థమయ్యే రీతిలో వారు బాగా వివరించి చెప్పగలుగుతారు, అవునా కదా? ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉంటుంది, ఇంగ్లీష్ మనకు గ్రామర్ అయితే ఏంటి, అన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీనింగ్స్, ప్రొనౌన్స్
అన్నీ గ్రామర్ పార్ట్ మొత్తం చక్కగా వివరించి చెప్పగలుగుతారు. ఎందుకు? వారు అందులో మాస్టర్ చేశారు కాబట్టి మనకి చెప్పగలుగుతారు. అవునా? తెలుగు తెలుగు టీచర్ అందులో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు కాబట్టి మనకి చక్కగా అద్భుతంగా సులభమైన పద్ధతిలో మనకి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పటానికి వారు తాపత్రయపడతారు. హిందీ వారు హిందీ సబ్జెక్ట్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. మ్యాథ్స్ వారు అందులో ప్రావీణ్యాన్ని సంపాదించారు కాబట్టి వారు మనకి చక్కగా వివరించి చెప్పగలుగుతారు ఈజీ మెథడ్లో. ఎస్ సార్. సైన్స్, సోషల్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఎందుకుంటారు? వారు అందులో గొప్పవారు. అంటే గొప్పవారు అనేది కాదు ఇక్కడ, వారు దాని మీద వారికి ఏంటి ఇంట్రెస్ట్ అనేది ఉంది. అందుకని అది వాళ్ళు నేర్చుకొని అద్భుతంగా అందులో ఉన్నటువంటి సులువైన వాళ్ళు నేర్చుకొని వాళ్ళ స్థాయికి వెదిగి మాస్టరీ చేసి మనకి అద్భుతంగా బోధించగలుగుతున్నారు. అవునా కాదా? సో మరి మనలో కూడా ఒకళ్ళు గేమ్స్లో, ఒకళ్ళు సాంగ్స్లో, ఒకళ్ళు డ్యాన్స్లో, ఒకళ్ళు మిమిక్రీలో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు మన ఫ్రెండ్స్లో కూడా. సార్ అవునా కదా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ద్వారా పిల్లలు ముందుకు సాగుతారు. సో ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సరేనా? మనం మరి ఈరోజు నుంచి ఇది ఆచరించుకుందామా? ఓకే. సో మరి మీ అద్భుతమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కథను విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైనా తడబడిన తప్పులు మాట్లాడినా దయచేసి నన్ను మన్నించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. థ్యాంక్ యూ everyone. Thank you to all.